చాలా రిలేటబుల్ ఫ్యాక్ట్ ఉంటుంది సార్ మీరు చేసే సినిమాల్లో. మమ్మల్ని మేము చూసుకుంటాం. ఏంటంటే చాలా చిన్న అమౌంట్ కోసం ఇబ్బంది పడటం, చాలా చిన్న అమౌంట్ దొరకటాన్ని సక్సెస్గా భావించడం. ఈ రిలేటబుల్ ఫ్యాక్టర్ అనేది ఎంత బలంగా ఆడియన్స్లోకి వెళ్ళిందంటే ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయింది. కొన్ని ఇయర్స్ బ్యాక్ మాకు జగత్ బాబు గారు, వెంకటేష్ గారు ఆ జోనర్లో ఉండేవారు. అంటే వాళ్ళకున్న మార్కెట్ చాలా స్ట్రాంగెస్ట్ మార్కెట్. చాలా రోజుల తర్వాత మీరు కనిపిస్తున్నారు మాకు టాలీవుడ్. సో ఎందుకంటే మీరు ఎంచుకునే పాత్రలన్నీ మేము ఎక్కడొక్కడ చూసిన పాత్రలే ఉంటాయి, ఎక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండదు. మీ యాక్టింగ్ కూడా జస్ట్ ఒక బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది. నేను యాక్ట్ చేస్తున్నాను ఫీలింగ్ ఆడియన్స్కి ఎప్పటికీ రాదు. సో ఏంటి ఈ రెండు చాయిస్లు? బేసిక్గా అంటే వచ్చే కథలు కూడా నాకు మిడిల్ క్లాస్ అంబియన్స్, లేకపోతే మన ఇంట్లో కదా, లేకపోతే పక్కింట్లో చూసిన పాత్ర ఇది, అలా రిలేట్ అయ్యేవే మ్యాక్సిమం. అలాంటి కథలు రావటం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ నేను చాలా ఇది వస్తాయి అన్నమాట కథల్లోంచి నా పాత్రకి. అది ఎప్పుడు నేను అది బిలీవ్ చేస్తానండి. ఆ స్పేస్ ప్రస్తుతం ఆ కైండ్ ఆఫ్ స్పేస్లో సినిమాలు కొంచెం తగ్గినాయి. ఇదివరకు బాగా వచ్చేవి, శ్రీకాంత్ గారు ఎక్కువ బాగా చేసేవారు, అన్ని బాగుండి. నిజమైన ప్రాబ్లమ్స్ బయట వాళ్ళు ఎలాంటి ఫేస్ చేస్తారు, వాళ్ళు ఎలా గెలిచారు లాస్ట్కి, అన్నీ అలాంటి సబ్జెక్టులు కొంచెం ఈ మధ్యన కొంచెం తగ్గుతున్నాయి. బట్ లక్కీగా ఆ ప్యాటర్న్లో చేస్తుంటే నాకు బాగా వర్క్ అవుతుంది, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎప్పుడు కలిసినా బయట మనం సినిమాలు చేసిన తర్వాత మీ ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తున్నాం హ్యాపీగా, థియేటర్కి మీ సినిమా వస్తుందంటే వెళ్తున్నాం, చాలా రిలేట్ అవుతున్నాం. ఆ క్యారెక్టర్లో మా ప్రాబ్లం అదే, ఈ సినిమాలో ప్రాబ్లం అదే, సేమ్ ఈ రిలేటబిలిటీ ఎక్కువైంది. సో వెరీ హ్యాపీ అలా రిసీవ్ చేసుకుంటున్నందుకు. బట్ మనకి జరిగేవి చాలా మటుకు అందరికీ కామన్గానే ఉంటాయి. అవి తక్కువ ఇష్యూస్ ఉంటాయి. మ్యాక్సిమం ఆ ఉన్నట్లనే నాకు దొరుకుతున్నాయి, చేస్తున్నాను.